ఒక పాప చనిపోయింది. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ప్రాథమిక సమాచారం పైన రిపోర్ట్ తయారు చేయడం. ఈ ప్రాథమిక సమాచారం ఏంది? పాప చనిపోయింది. పాప చనిపోయినప్పుడు పెట్టాల్సింది బిఎంఎస్ సెక్షన్ 103 మర్డర్ కేసు నమోదు చేయాలి. కానీ మేమందరం ఒత్తిడి తేవడంతో ఆ 8 మంది పైన ఎఫ్ఐఆర్ చేశారు. మళ్ళీ కొత్తగా పాప చనిపోయినటువంటి ఘటనలో SC/ST యాక్ట్ దాంట్లో మెన్షన్ చేశారు. కానీ మర్డర్ కేసు మాత్రం పెట్టలేదు. ఎందుకు పెట్టలేదని అడిగితే సార్ FSL రిపోర్ట్ వచ్చినాక చూసి పెడదామని. ఇప్పుడు అదే పోలీస్ స్టేషన్లో CI అశోక్ రెడ్డి అంటోని నేను దన్నిన్ననుకో, తన్నిన వాడు గోడకి ఇరుసుకపడి సచ్చిండు అనుకో, విజువల్స్ కూడా ఉన్నాయి, సచ్చిండు అనుకో, FSL రిపోర్ట్ వచ్చేదాకా ఆగుతారా? FSL రిపోర్ట్ రాని, పోస్ట్ మార్టం నివేదిక FSL రిపోర్ట్ రాని అప్పుడు చూద్దాం FIR చేస్తారని అన్నారు కదా. కాబట్టి నేనేం చేసిన, దీంట్లో మీరు మర్డర్ కేసు సెక్షన్ 103ని పెట్టండి అని చెప్పిన. సార్ ఖచ్చితంగా పెడతామని ఆ DSP BC ఆయన హామీ ఇచ్చిండు. మీరు మాకు 2 రోజులు సమయం అంటే 2 రోజులు కాదు 2 గంటలు కూడా సమయం ఇవ్వమని చెప్పి మేము వచ్చి రోడ్డు మీద కూర్చున్నాం. రోడ్డు మీద కూర్చొని 15 నిమిషాల్లో మాకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసినాం. డిమాండ్ చేస్తే పోలీసుల నుంచి ఉలుకు పలుకులేదు. చక్కగా మేమంతా నాగర్ కర్నూలు నుంచి నడుచుకుంటా నాగర్ కర్నూలు దాటిన తర్వాత వాహనాలలో ఆ ఊరికి పోయినాం. ఊరికి పోయి పాప సమాధి, ఒకసారి మీరు విజువల్ చూడొచ్చు, పాప సమాధి దగ్గరికి పోయి నివాళులు అర్పించినాం. చిన్న పాప, ఆ పాప దగ్గర పోయి చూసి వచ్చినాం. సమాధి, ఆ సమాధి దగ్గరికి పోయి అందరం కూడా నివాళులు అర్పించి పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే, మరి 8 మంది పైన కేసు పెట్టిరు కదనయ్య, ఈ 8 మందిని అరెస్ట్ చేసిరా అని అడిగినాం. అంటే అదుపులోకి తీసుకున్నారా అంటే లేదు మేము 4గురిని తీసుకున్నాము అని చెప్పిండు. మరి మిగతా 4 ఎటుపోయిరు అంటే వాళ్ళు పరారీలో ఉన్నారు అని చెప్పిండు. ఈ 4గురిని తీసుకోలే, ఈ పరారీ లేరు, అందరు కలిసి దున్నపోతులు లెక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కూర్చొని బిర్యానీలు తింటా ఉన్నారు. అది మేము వీళ్ళు దొరకలే కదా, మరి మేము కూడా పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తాం, మీరు కూడా దిక్కు తిరుగురు అని చెప్పి చక్కగా వాళ్ళ ఇండ్ల పొంటి పోయినాం. ఇండ్ల పొంటి పోతే ఒక్కనింటికి కూడా డోర్ ఓపెన్ చేసలేదు, అన్ని తాళాలు వేసుకొని పరారాయరు. ఈ 8 మంది దొరికితే 8 మందిని కసరగక్కేటట్టు తొక్కుతుంటిమి. వాస్తవమే, తొక్కుడైతే బరాబర్ తొక్కుతుంటిమి. ఏం అయ్యేదేముంది, బిడ్డపానమే పోయింది, ఇంకా వీళ్ళు బీకేదేముంది. ఇట్లా తొక్కుడైతే తొక్కుతుంటిమి. కానీ పోయి చూసినాం, అందరూ పరారైపోయారు. ఆ ఊరోళ్ళంతా ఈ దుర్మార్గులను చీగొడతా ఉన్నారు. గ్రామం అంతా వస్తే నేను జనార్దన్ ఎక్స్ఎమ్మెల్యే గారు, ఆ తర్వాత వట్టె జానయ్య గారు, మా నాయకత్వం అంతా పోయి కూర్చొని వాళ్ళ ఇల్లు చూస్తే, ఆ రజకుడి ఇల్లు చూస్తే ఒక్కసారి చూడండి, అది ఎంత దారుణంగా ఉందో ఇల్లు. ఒకసారి రజకుడి ఇల్లు రేకులతో వేసినటువంటి చిన్న గుడిసె. ఆ గుడిసెలో బతుకుతున్నటువంటి రజకుడికి ఇంద్రం మిల్లు వస్తే ఆ ఇంద్రం మిల్లు కూడా పూర్తి కాకుండా ఈ సర్పంచ్ రెడ్డి అడ్డుకున్నాడంట. ఈ రకంగా మోసం చేస్తున్నారు అని చెప్పి అప్పటికప్పుడే ఆ గ్రామంలో నడిబొడ్డున సభ పెట్టి, ఆ సభలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందించడం జరిగింది. మరి జనార్దన్ రెడ్డి గారు నేను కూడా బాధ్యత తీసుకుంటున్నా ఆ ఇల్లు పూర్తి కావడానికి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ మరి గింత ఎఫ్ఐఆర్లో ఏం నమోదు చేసిరు? వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఈ 3 ఆడోళ్ళు కలిసి, వీళ్ళ అత్త, ఈ రజకుడి అత్త, రజకుడి అమ్మ, చెల్లె, భార్య, 3 ఆడోళ్ళు కలిసి 8 మంది రెడ్లను తన్నిరట. 8 మంది రెడ్లను తన్ని వాళ్ళ ముఖాల మీద మూత్రం పోసిరు అనుకో రాదురికి ఒక రకంగా చెప్పాలంటే. మరి ఈ 8 మంది రెడ్లు ఎవరైతే ఆడోళ్ళతో చెప్పు దెబ్బలు తిన్నారో వీళ్ళు ఏ దవాఖానలు ఉన్నారని అడిగిన. పారిపోకూడదు కదా, దెబ్బలు తాకినోడు దవాఖానలు ఉండాలి, పారెట్లా పోతాడు? ఏ దవాఖానలు ఉన్నారని అడిగితే ఎవడు సప్పుడు చేయడిగా. అంటే పోలీసు వ్యవస్థని కాంగ్రెస్ పార్టీ అడ్డం పెట్టుకొని ఒక బీసీ కులానికి చెందినటువంటి రజక కులానికి చెందినటువంటి మా జాతి బిడ్డలను దారుణాతి దారుణంగా హింసించి చంపేసినటువంటి ఘటన. అందుకోసమే ఇక్కడ మేము క్లియర్గా ఆ ఊర్లోనే హెచ్చరిక చేసిన, ఎవడైనా ఈ రాష్ట్రంలో ఎవడైనా మా బీసీల మీద
దౌర్జన్యం చేసినా బీసీల తెరువు వచ్చినా పండబెట్టి తొక్కుతామని వార్నింగే ఇచ్చొచ్చినాం. మాకేం పోలీస్ వ్యవస్థ మీద ఈ ఘటన చూసిన తర్వాత పోలీస్ వ్యవస్థ మీద ఎవరికైనా నమ్మకం ఉంటే ఇక అది ఉత్తదే. పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంటే అది ఉత్తదే అవుతుంది. ఇగో 2 నెలల పసిబిడ్డ 2 నెలల పసిబిడ్డను ఒళ్ళో పెట్టుకొని ఏడుస్తున్నటువంటి ఫోటో మనం చూడొచ్చు. ఇగో ఇది ఇల్లు ఇదే. ఇగో ఇది ఇల్లు, ఆ రజకుడు ఇల్లు. ఇగో ఇది ఇల్లు. ఈ గుడిసెలో బతుకుతున్న కుటుంబాన్ని ఈ రకంగా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇయ్యొద్దు అంటున్నాడు. ఇందిరమ్మ ఇల్లు కూడా ఇయ్యొద్దు వాళ్ళ జాగిరి చెప్తా ఉన్నాడట. మన అయ్య జాగిర్ లెక్క వాళ్ళు దొరికితే 8 మంది దొరికితే మాత్రం మామూలు దెబ్బలు కొట్టకపోదుము. మామూలు దెబ్బలు అయితే కొట్టకపోదుము, విపరీతంగానే అంతుంటిమి. అదే కోపం మీద అక్కడికి పోయినాం. మళ్ళీ మనకు చట్టం బిట్టం మళ్ళా చట్టము మీరు చట్టాన్ని చేతులకు తీసుకుంటారా? బరాబర్ తీసుకుంటాం. టైం వస్తే మీతో శాతగానప్పుడు మేమే తీసుకుంటాం. మరి మీతోని శాతగాని పరమ దద్దమ్మ పోలీసులు, పరమ దద్దమ్మ ఎమ్మెల్యే, పరమ దద్దమ్మ రెడ్డి దొంగలంతా ఆడ కూర్చొని చట్టాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు మేమెందుకు తీసుకోం? బరాబర్ తీసుకుంటాం. మీరు ఈటితో కొడితే మేము పత్తర్తో కొడతాం. మీకో చట్టం మాకో చట్టం. అరాబాయి అందరికి ఒకటే చట్టం ఉంటుంది కదా. అందుకోసమే మర్డర్ సెక్షన్ని అందులో యాడ్ చేసి ఈ 8 మందిని పట్టుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని చెప్పడం జరిగింది. అది సర్పంచ్ ఇల్లు, మీరు ఒకసారి చూడొచ్చు. సౌండ్ పెట్టి ఏం కాదు. ఇది సర్పంచ్ కాదు, ఒక్క రెడ్డివాడు లేడు ఇండ్లలా, ఒక్క రెడ్డివాడు లేడు ఇండ్లలా. అంత పరారయ్యారు. మీరు ఏడున్నా వేట చేస్తాం మిమ్మల్ని, ఏడున్నా మిమ్మల్ని వదిలిపెట్టంలే. కానీ పోలీసు వాళ్ళు చట్టాల నుంచి మీరు తప్పించుకోవచ్చు, కానీ బీసీల నుంచి అయితే మీరు తప్పించుకునే మీతో కాదు. మిమ్మల్ని అయితే ఈ రకంగా చేసి దుర్మార్గంగా అన్యాయం చేస్తే దీనిపైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ సమూహం అంతా పోయి కూర్చున్నాం. మరి ఇప్పుడు డిఎస్పీ గారు, ఎస్ఐ గారు, ఆ సిఐ దొంగ అశోక్ రెడ్డి వాడు ఎటుపోయిండో నీ భర్తం అయితే భర్తం. కానీ మీరు బీసీల పుట్టుకనే పుడితే నిజాయితీ గల ఆఫీసర్లే అయితే వాని మీద మర్డర్ సెక్షన్ పెట్టి వాళ్ళని రిమాండ్ చేయండి. ఇప్పటి వరకు మీరు చేయలే. 18వ తారీఖు ఘటన జరిగితే ఫస్ట్ వాళ్ళది రెడ్ల కంప్లైంట్ తీసుకొని ఆ తర్వాత ఈ డ్రామా చేసిరు కదా. మీకు కూడా ఒక రోజు వస్తుంది. డిఎస్పీ గారు మీకు, ఎస్ఐ గారు మీకు కూడా ఒక రోజు వచ్చినప్పుడు ఈ రెడ్లు మిమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటేప్పుడు మళ్ళీ మేమే వచ్చి కాపాడాలి మిమ్మల్ని. గుర్తుపెట్టుకోరి. నిజాయితీగా పనిచేసి వాళ్ళ మీద సెక్షన్స్ పెట్టి వాళ్ళని లోపటేయండి, వాళ్ళకు తగిన శిక్ష పడేటట్టు చూడండి. ఇందులో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ, మరి ముఖ్యంగా బీసీ నాయకులుగా మేమందరం కూడా పిలుపునిస్తూ ఉన్నాం. తెలంగాణ వ్యాప్తంగా రజక సోదరులారా, మన బిడ్డను చంపిరు అక్కడ. ఇవాళ సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ప్రదర్శన నిర్వహించి ఈ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ రెడ్డి దుర్మార్గులకు వ్యతిరేకంగా నినాదాలు చేయాల్సిందిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇక్కడి నుంచి పిలుపునిస్తూ ఉంది. బీసీ నాయకత్వానికి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉంది. వచ్చేటువంటి అన్ని సంఘాలను కలుపుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతా ఉంది.